గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం కోఆర్డినేట్ సిస్టమ్ మొన్న వీడియో నెంబర్ 1 చేసాం కదా, ఈ రోజు వీడియో 2 చేస్తున్నాం. రైట్, ఐఐటి మ్యాథ్స్ లో వర్క్షీట్ 3 చేస్తున్నామమ్మా. సియుక్యూ సమ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ అనేసి 3 పాయింట్స్ ఇచ్చాడు మనకు. దాంట్లో పాయింట్ ఏంటి? 0 0. ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసుకున్నాను నేను. 0 0 అంటే ఆరిజిన్ పాయింట్ ఇచ్చాడు, తర్వాత 0 5 ఇచ్చాడు, తర్వాత 12,0 ఇచ్చాడు. ఇది 2 టైప్స్ గా చేయొచ్చు. ఫస్ట్ టైప్ లో మనం 0 0 ఉంటే, ఒక పాయింట్ 0 0 ఉంటే ఎలా రాసుకుంటాం అమ్మా? ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ½ ఇంటూ x1 y2 మైనస్ x2 y1. x1 1 వస్తే 2, 2 వస్తే 1. అర్థమైందమ్మా? రైట్. సో ఇంకా ఇది ఈ పాయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి దీన్ని ఏమనుకుందాము? x1 అనుకుందాము, దీన్ని y అనుకుందాం, y1 అనుకుందాం, x2 y2. సో 1/2 ఇంటూ x1 ఎంతమ్మా? ఆన్సర్ 0, ఒక బ్రాకెట్ లో రాయాలి. y2 ఎంతమ్మా? ఆన్సర్ 0 అనేది ఇంకో బ్రాకెట్ లో రాయాలి. తర్వాత ఎంతమ్మా? మైనస్. x2 ఎంత? 12. సో y1 ఎంతమ్మా? 5. సో మాడ్యులస్ ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. 1/2 ఇంటూ 0 ఇంటూ 0 0 మైనస్ 12 5 60. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2 మైనస్ 60 వచ్చింది. సో మాడ్యులస్ చేసే పని ఏంటమ్మా? మాడ్యులస్ ఏం చేస్తుంది? మైనస్ ని ప్లస్ చేస్తుంది. ఇంటూ ఇది మాడ్యులస్ తీసేసి మైనస్ ఏమో ప్లస్ అయిపోద్ది, 60 రాయాలి. సో 2 టేబుల్ 60 ఎన్ని టైమ్స్? 30 టైమ్స్. సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 30 స్క్వేర్ యూనిట్స్. స్క్వేర్ యూనిట్స్, స్క్వేర్ 30 స్క్వేర్ యూనిట్స్ అనేది ఎక్కడుందమ్మా? ఫస్ట్ ఆప్షన్. మనం ఏం చేద్దామంటే గ్రాఫికల్ మెథడ్ కూడా చూద్దాం. గ్రాఫికల్ మెథడ్ లో ఎలా చేద్దాము అంటే, ఇది 0 0, ఆన్సర్ ఏమో 0 0 ఇక్కడ రాసుకోవాలి. ఈ పాయింట్ 0 0 దగ్గర, ఆరిజిన్ దగ్గర 0 0 తీసుకోవాలి. ఇక్కడ x యాక్సిస్ ఎంత? 0, y యాక్సిస్ ఎంత? 5 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? y యాక్సిస్ మీద ఉంటుంది. 0 ఇంటూ 5 అంటే ఈ లెంత్ ఎంతమ్మా? 5. ఈ లెంత్ 5. తర్వాత ఇక్కడ చూడండి, 12,0 అంటే 12 0 అంటే y యాక్సిస్ మీద, x యాక్సిస్ మీద y వాల్యూ ఎంత? 0. x యాక్సిస్ మీద y వాల్యూ, y యాక్సిస్ మీద x వాల్యూ ఎంతమ్మా? 0. సో ఈ లెంత్ ఎంత ఉంటుంది? 12. సో ఇలా మనం ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి, మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత? 5. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత? 12. సో ఈ రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్సే కాబట్టి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటమ్మా? ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ½ BH. సో 1/2 b అంటే ఎంత? 12 తీసుకోవచ్చు, లేకపోతే 5 తీసుకోవచ్చు. h ఎంతమ్మా? 5. ఈ 2 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ అమ్మా? 6 టైమ్స్. 12 లో 6 టైమ్స్. 6 5 ఎంత? 30 స్క్వేర్ యూనిట్స్, XQ యూనిట్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? గుడ్. నెక్స్ట్ సమ్ చూద్దామమ్మా. సెకండ్ సమ్, ఇఫ్ DF ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ABC. ఏమన్నాడు? ABC ట్రయాంగిల్ అంట తీసుకోండి. దాంట్లో DF అనేది ఏంటి? మిడ్ పాయింట్స్ అనమాట. ఏబికి మిడ్ పాయింట్ ఏంటి? D అంట. అలాగే BCకి మిడ్ పాయింట్ ఏంటమ్మా? E. మరి ACకి మిడ్ పాయింట్ ఏంటి? F. సో ఈ 3 ఏమో మిడ్ పాయింట్స్ అంట. DEF ఏంటమ్మా? మిడ్ పాయింట్స్. దేనికి? ఏబికి మిడ్ పాయింట్ D, BCకి మిడ్ పాయింట్ E, ACకి మిడ్ పాయింట్ F. మరి ఈ 3ని మీరేం చేస్తారంటే ఇలా కలపండి. అప్పుడు ఎన్ని ఫ్రాక్షన్స్ వచ్చాయి చూడండి? 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి. అవునా కదా? సో ఇప్పుడు ఏరియా కావాలంటే, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC, ఇంకోటి ఏంటి అడుగుతున్నాడు? రేషియో అడుగుతున్నాడు. దేనికి రేషియో అడుగుతున్నాడు? దెన్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ABC కిను ఏరియా ఆఫ్ D ఏరియా. సో ABC ఏరియాకి అలాగే ఏరియా ఆఫ్ ఏ DF ఏరియాకి రేషియో అడుగుతున్నాడు. రేషియో అంటే మనం ఈస్టు రాసుకున్నాం ఇలాగా. సో ABC ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ABC అంటే ఫుల్ కదా, 1 2 3 4 పార్ట్స్ ఉన్నాయి. అలాగే ఈస్టు DF ఎన్ని పార్ట్స్? ఓన్లీ 1 పార్ట్ అన్నమాట. సో ఇలా అడిగితే ఏం చేస్తాము? మనం 4:1 రాస్తాము. ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది. సపోజ్ ఇలా కాకుండా మనకు ఇది ఫస్ట్ ఇస్తే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్
డిఈఎఫ్ ఇస్తే ఫస్ట్, తర్వాత ఈస్ టు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇస్తే అప్పుడు ఏం చేస్తామమ్మా? ఇది ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. ఇది ఎన్ని పార్ట్స్ అమ్మా చెప్పాలి? 4 పార్ట్స్. 1:4 అవుతుంది. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏరియా అనేది బిగ్ ట్రయాంగిల్ టు స్మాల్ ట్రయాంగిల్ అడిగితే 4:1, స్మాల్ ట్రయాంగిల్ టు బిగ్ ట్రయాంగిల్ ఇస్తే 1:4. రైట్ అమ్మా. థర్డ్ సమ్ చేద్దాం. రైట్. సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా బై ద పాయింట్స్. 3 పాయింట్స్ ఇచ్చాడు. 0, 0, 0, 6 అండ్ a, 0 ఇచ్చాడు. దాని ఆన్సర్ కూడా ఇచ్చాడమ్మా 24 స్క్వేర్ యూనిట్స్ అని. ఎందుకంటే ఇక్కడ లోపల ఏముంది? ఏ ఉంది. సో ఏ వాల్యూ ఉంది కాబట్టి అలా ఇస్తాడనమాట. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు ఒకసారి చెప్పండి? 0, 0, 0, 6, a, 0. సో దీనికి ఫార్ములా ఏమవుద్ది? ఆరిజిన్ నుంచి ఒక ఆరిజిన్ ఇస్తే అప్పుడు ఫార్ములా ఏమవుతుందమ్మా? ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే, దీన్ని ఏబిసి అనుకుంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ ఇంటూ ఈ పాయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? మన ఇష్టం. ఒకటి ఎక్స్ ఒకటి వై తీసుకోవాలి, తర్వాత ఒకటి ఎక్స్ ఇంకో వై తీసుకోవాలి. XY మైనస్ XY తీసుకోవాలి. ఒక దానికి 1 పెట్టండి, ఇంకో దానికి 2 పెట్టండి, ఇంకో దానికి 2 పెట్టండి, ఇంకో దానికి 1 పెట్టండి. అంతే. 1, 2, 2, 1 అలా పెడితే చాలు. మరి ఇక్కడ ఏం రాసుకుంటారు? x1 రాసుకుంటారు, y1 రాసుకుంటారు. ఇక్కడ ఏం రాసుకుంటారు? x2 రాసుకుంటారు, y2 రాసుకుంటారు. ఓకేనా? 1/2 x1 ఎంతమ్మా చెప్పండి? 0 ఇంటూ బ్రాకెట్ లో రాసుకోండి. y2 0 బ్రాకెట్ లో రాసుకోండి. తర్వాత మైనస్ సింబల్. x2 ఎంతమ్మా? a. x2 ఎంత? a. ఇది a. ఓకే, a. తర్వాత y1 ఎంతమ్మా? 6 మోడ్యులస్ క్లోజ్. దీని ఆన్సర్ ఎంత ఇచ్చాడు? ఈజ్ అంటే ఏంటి? ఈక్వల్ టు అనమాట. ఈజ్ ఈక్వల్ టు 24 కి ఈక్వల్ అంట. ఎంత? దేనికి ఈక్వల్ అమ్మా? 24 కి ఈక్వల్. సో ఇటు సైడ్ ఈక్వల్ టు అటు సైడ్ పెట్టారు కాబట్టి ఇటు సైడ్ తీసేయండి. 1/2 0 ఇంటూ 0 0 మైనస్ a ఇంటూ 6 ఎంత? 6a. a ఇంటూ 6a ఈక్వల్ టు 24 సో ఈ 2 అటు సైడ్ వెళ్తే ఏమవుద్ది? మల్టిప్లికేషన్ చేస్తుంది. బైలో ఉంది కదా, అటు వెళ్తే ఏమవుద్ది? 2 ఇంటూ చేస్తుంది. సో ఇక్కడ 0 మైనస్ 6 ఎంత? -6a దట్ ఈక్వల్ టు అలా ఉంచండి, మీరు మల్టిప్లై చేయొద్దు. సో ఏ అనేది మోడ్యులస్ ఏ ఉంటుంది, మోడ్యులస్ ఏ. సో ఇక్కడ -6 అనేది ఏమవుతుంది? మోడ్యులస్ అనేది +6 అవుతుంది. +6 ఈక్వల్ టు 40. 24 ఇంటూ 2 రాసుకోండి, అలాగే రాసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ 6 అటు సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా? 5 అవుతుంది. మోడ్యులస్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత? 24 ఇంటూ 2/6. సో ఈ 2 టేబుల్ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. ఈ 3 దీంట్లో ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. సో మోడ్యులస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 8. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? మోడ్యులస్ తీసేస్తే ఏమొస్తుంది? +or-8 వస్తుంది. +or-8 లో మనం ఏ వాల్యూ 8 తీసుకోవచ్చు, ఏ వాల్యూ -8 కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు 8 ఉంది కాబట్టి +8 ఉంది కాబట్టి +8. ఒకవేళ -8 కూడా ఉంటే -8 కూడా తీసుకోవచ్చు. అర్థమైందా? సో చూడండి చూడండి, ఇప్పుడు మనం వేరే మెథడ్ కూడా ఉంది మన దగ్గర వేరే మెథడ్ కూడా ఉంది. అది ఎలా? ఇంతకుముందు చెప్పాను కదా నేను ఇలా. సో x యాక్సిస్ మీద ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంటే ఇక్కడ పాయింట్ ఏంటి? 0, 0 పాయింట్ అవుతుంది. ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది? 0, 6 అనేది x వాల్యూ 0, y వాల్యూ 6 అంటే y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఇది 0, 6. దీని యొక్క ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 6. ఓకే, సో ఈ పాయింట్ ఏంటి? a, 0 అంటే y0 అంటే ఈ x యాక్సిస్ మీద ఉన్న పాయింట్. సో a, 0 అనే పాయింట్ x యాక్సిస్ మీద ఉంటుంది. సో ఈ రెండింటిని జాయిన్ చేయండి. సో ఈ లెంత్ ఎంత అవుతుంది? ఏ అవుతుంది. సో మనకు 2 పర్పెండిక్యులర్స్ వచ్చాయి. ఇదొకటి 2 పర్పెండిక్యులర్స్ వస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా ఏంటమ్మా మీకు తెలుసా? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి హైట్ అనుకోవచ్చు, బేస్ అనుకోవచ్చు, ఏదైనా పర్లా. సో 1/2 ఇంటూ 6 ఇంటూ ఏ వాల్యూ ఎంత? ఏ. సో హైట్ ఒకటేమో 6, ఒకటేమో
ఏ తీసుకుంటాం, ఒకటి హైట్ కింద ఒకటి బేస్ తీసుకుంటాం. సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఆన్సర్ ఎంత ఇచ్చాడు, 24 ఇచ్చాడు. కాబట్టి 24 ఇటు సైడ్ రాసుకోవాలి. అర్థమైందమ్మా? ఈ 2 టేబుల్ 6 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. ఈ 3 ఇంటూలో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే బై 3 అవుతుంది. బై 3 ఈక్వల్ టు ఏ. ఈ 3 టేబుల్ 24 లో 8 టైమ్స్. సో ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 8 వచ్చింది. అర్థమైందా? ఇలా కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ అనేసి అడిగాడు. ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటమ్మా. ఇలా 4 పాయింట్స్ ఇచ్చాడు. ఏబిసిడి అని 4 పాయింట్స్ ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి దాని ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ మోడ్లెస్ ఆఫ్ x1y1, తర్వాత ఏంటమ్మా x2y2, తర్వాత ఏంటి x3y3, తర్వాత ఏంటి x4y4. తర్వాత ఫస్ట్ లో మనం ఏం రాస్తున్నామో అది రాసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి, ఫార్ములాలో 1/2 మోడ్లెస్, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, x1 ఇంటూ y2 ఏమవుతుందమ్మా, x1y2. అర్థమైందా? తర్వాత మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, x2y1, తర్వాత ప్లస్ రాయాలి. తర్వాత ఈసారి ఏం చేయాలి, x3 ఇలా, x3 x2y3 తర్వాత ఇలా. ఓకేనా? మైనస్ పెట్టండి, మైనస్ x3y2. తర్వాత నెక్స్ట్ ప్లస్ రాయండి. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా, x3y4 మైనస్ x4y3. తర్వాత లాస్ట్ గా ఒకటి ఉంది, ప్లస్ రాసేసి x4y1 మైనస్ x1 ఎంత, y4 మోడ్లెస్ క్లోజ్. అర్థమైందా? సో ఇలా చేయాలమ్మా, ఇలా రాసుకోవాలి. సో x1 ఎంతమ్మా, x1 y1. ఓకేనా? ఇక్కడ మీరేం రాసుకుంటారు, x1y1, x2y2, x3y3, x4y4 ఇది రాసుకుని చక్కగా దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. దట్ ఈక్వల్ టు 1/2 మోడ్లెస్ x1 ఎంతమ్మా చెప్పండి, 1 హోక్ బ్రాకెట్ లో రాయండి. తర్వాత y2 -3, తర్వాత మైనస్ x2 2 హోక్ బ్రాకెట్ లో రాయండి. తర్వాత y1 2, తర్వాత ప్లస్ రాయండి, x2 2, y3 4, తర్వాత మైనస్ x3 -2, తర్వాత y2 -3. తర్వాత నెక్స్ట్ చెప్పండి, ఇప్పుడు ఏమ్మా నెక్స్ట్ ఏంటమ్మా, వన్ టూ త్రీ ఫోర్ అయిపోయింది. 1 2 3 4 అయిపోయింది. x3 ఎంత, x3 -2 y4 అమ్మా 5, తర్వాత మైనస్ రండి, x4 0, తర్వాత y3 ఎంత, y3 చూడండి జాగ్రత్తగా, 4 జాగ్రత్త చెప్పాలి. ప్లస్ x4 0, తర్వాత x4 తర్వాత y1 నెక్స్ట్ మైనస్ x1 y4 5. సో ఇప్పుడు ఏం చేయాలి, మోడ్లెస్ క్లోజ్ చేయాలి. ఓకేనా? దట్ ఈక్వల్ టు 1/2 1 3 సార్ ఎంతమ్మా, -3, -2 2 సార్ -4, ప్లస్ 2 4 సార్ 8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మళ్ళీ అగైన్ మైనస్ ప్లస్ మైనస్ ఏమవుతుంది, 6 అవుతుంది, కానీ -6 అవుతుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ మైనస్లు మైనస్ అవుతాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 3 సార్ 6, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 5 2 సార్ 10, తర్వాత -0 + 0 -5 వచ్చింది. సరేనా?
నెక్స్ట్ ఎంతమ్మా చూడండి, జాగ్రత్త చూడండి, మనకు కొన్ని సబ్ట్రాక్షన్ కొన్ని ఎడిషన్స్ ఉన్నాయి. మోడ్ దట్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ ఆఫ్ మైనస్ లేయి, మైనస్ లన్నీ యాడ్ చేయాలి. -3 -4 -7 -7 ప్లస్ -6 ఎంత -13 -10 -23 -23 5 -23 -28 ప్లస్ ఒకటేగా ఉంది మొత్తం టోటల్ మీద 8. సో దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 1/2. 28 నుంచి తీసేస్తే ఎంతమ్మా -20. సో దట్ ఈక్వల్ టు 1/2 మైనస్ మాడ్యులస్ ఏం చేస్తుంది, మైనస్ ని ప్లస్ చేస్తుంది. ఓకేనా 20. సో 2 టేబుల్ 20 లో ఎన్ని టైమ్స్ 10. సో మనకు 10 SQ యూనిట్స్ వచ్చింది. సో 10 SQ యూనిట్స్ ఏదమ్మా ఫస్ట్ ఆప్షన్. రైట్. సో ఈ సమ్ము ఇంత ముందు 2 టైమ్స్ చెప్పాము, థర్డ్ టైం అమ్మా. సో 0,3 అనే పాయింట్ ఇచ్చాడు, 4,0 అనే పాయింట్ ఇచ్చాడు, తర్వాత 0 0 ఇచ్చాడు. ఒక పాయింట్ ఏమో ఆరిజిన్ అయితే ఆ పాయింట్ తీసేయాలి, తర్వాత x1 y1 అని రాసుకోవాలి, x2 y2 అని రాసుకోవాలి. సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసికి ఫార్ములా ఏమవుతుందమ్మా, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసికి ఫార్ములా ఏమవుతుందమ్మా 1/2. ఇక్కడ xy మైనస్ xy రాసుకోండి, ఇక్కడ 1 ఇస్తే ఇక్కడ 2 ఇవ్వాలి, ఇక్కడ 2 ఇస్తే ఇక్కడ 1 ఇవ్వాలి. సరేనా 1/2. x1 ఎంత చూసుకోండి చెప్పండి. 0. వెరీ గుడ్. బ్రాకెట్ లో రాసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. x2 ఎంత 0 మైనస్ x2 ఎంతమ్మా x2 ఎంతమ్మా 4. y1 ఎంతమ్మా 3. సో మాడ్యులస్ క్లోజ్ చేసేయండి 1/2. 0 × 0 0 మైనస్ 4 3 are 12. సో 1/2. సో మాడ్యులస్ 0 - 12 అంటే -12 వస్తుంది. సో అదే మాడ్యులస్ నుంచి బయటకు వస్తే ఏమవుతుంది +12 అవుతుంది. సో 2 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ 6 టైమ్స్. సో ఆన్సర్ ఎక్కడ వచ్చింది మనకు 4th ఆప్షన్. అయితే ఇంకో మోడల్ కూడా ఉంది కదా, ఆ మోడల్ కూడా చూద్దాం. సో మన కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, x యాక్సిస్ y యాక్సిస్. సో x యాక్సిస్ y యాక్సిస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుతుంది ఆరిజిన్ మీన్స్ 0, 0. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆరిజిన్ 0, 0 పాయింట్ ఇచ్చాడు. సో ఇంకో పాయింట్ ఏంటి 4, 0 అంటే x యాక్సిస్ ఏమో, ఇంకో పాయింట్ ఏంటి 0, 3. x0 y3 అంటే ఎక్కడ ఉంటుందమ్మా పాయింట్ y యాక్సిస్ మీద ఉంటుంది. y యాక్సిస్ పాయింట్ ఏంటి, y యాక్సిస్ మీద ఎప్పుడైనా సరే x వాల్యూ ఎంత 0. సో ఇది 0, 3. సో దీని యొక్క హైట్ ఎంత 3. దీని యొక్క హైట్ ఎంత 3. తర్వాత ఈ పాయింట్ చూడండి 4, 0 అంటే y0 x వాల్యూ ఉంది. సో ఇది x యాక్సిస్ మీద ఉండే పాయింట్ అన్నమాట. సో దీని యొక్క హైట్ ఎంతమ్మా 4. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తే వస్తుంది ట్రయాంగిల్ వచ్చింది. సో ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసికి ఫార్ములా ఏంటమ్మా, ఏబిసి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 1/2 బేస్ ఎంత బాబు చెప్పండి, చెప్పాలి ఫాస్ట్ గా చెప్పాలి. 4 అన్నమాట. 4 హైట్ ఎంతమ్మా 3. సో 2 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. సో 2 3s are 6 స్క్వేర్ యూనిట్స్. ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గుడ్.